నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ డిబేట్. నేను నవీన్. ఈ రోజుతో 2025వ సంవత్సరం పూర్తవబోతోంది. రేపు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతా ఉన్నాం. 2025 మొత్తం ఒకసారి రివైండ్ చేసుకుంటే ఏపీ అంశానికి సంబంధించి మొత్తం జోడెద్దుల్లా ఇక్కడ సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి కనపడతా ఉంది. పూర్తిగా సంక్షేమ పథకాలకు సంబంధించి సూపర్ 6లో హామీ ఇచ్చినట్లుగానే ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వచ్చారు. అభివృద్ధి అంశానికి సంబంధించి ఒకవైపున రాజధాని అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంది. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక టార్గెట్ పెట్టుకొని అక్కడ పనులు చేపడతా ఉన్నారు. 13,000 మందికి పైగా కార్మికులు రాజధాని ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు. వచ్చే నూతన సంవత్సరంలో మరొక 30,000 మంది కార్మికులు అక్కడ పని చేయబోయే అవకాశం కనిపిస్తూ ఉంది. తద్వారా రాజధాని నిర్మాణానికి సంబంధించి అనుకున్న సమయానికి కోర్ క్యాపిటల్కి సంబంధించి పూర్తిగా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆ తర్వాత సమాంతరంగా ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రతిపాదనలు కావచ్చు, ఇతర రోడ్ల వ్యవస్థ మెరుగుపరచడం కావచ్చు, ఇవన్నీ కూడా రాజధాని ప్రాంతానికి సంబంధించి ఒకవైపున అభివృద్ధిలో ప్రభుత్వం దృష్టి పెట్టింది. అభివృద్ధిలో దూసుకుపోతా ఉందని చెప్పొచ్చు. ఇక పోలవరం విషయానికి తీసుకుంటే ఒకవైపున పోలవరం ఇప్పటికే ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిర్ణీత సమయానికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అక్కడ కూడా పనులు చకచక జరుగుతూ ఉన్నాయి. అనుకున్న సమయానికే పూర్తి చేస్తామంటూ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక రాయలసీమ ప్రాంతం విషయానికి తీసుకుంటే పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు, పరిశ్రమలను పెద్ద ఎత్తున నెలకొల్పేందుకు ప్రభుత్వం కట్టుబడిందని చెప్తూనే పెద్ద ఎత్తున ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఎంఓయూలు చేసుకున్నారు. ఆ ఎంఓయూల ఆధారంగా రాయలసీమలో నెలకొల్పాల్సిన పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆ ప్రాంతాన్ని పారిశ్రామికంగా ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనే దానిపైన ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపున కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పారిశ్రామికంగా రాయలసీమను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించారు. అదే రకంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక ఐటీకి సంబంధించి ఒక ఆర్థిక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేస్తామని చెప్పినట్లుగానే ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఇప్పటికే ఎంఓయూలు చేసుకున్నారు. విశాఖలో కొన్ని కంపెనీలకు సంబంధించి ప్రారంభోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక పెద్ద కంపెనీలు కూడా ఇప్పటికే ఎంఓయూలు కుదుర్చుకున్న నేపథ్యంలో త్వరలోనే అవన్నీ కూడా ఆ ప్రాంతానికి వచ్చి విశాఖకు సంబంధించి ఐటీ హబ్గా, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పినట్లుగానే ఆ రకంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున విశాఖలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది ప్రభుత్వం. గ్లోబల్ సమ్మిట్లో రకరకాల ఐటీ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలకు సంబంధించి కూడా ఎంఓయూలు కుదుర్చుకున్నారు. అలాగే గ్రీన్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇలా ఒకటి కాదు, చాలా రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను ప్రభుత్వం సాధించింది. అవన్నీ కూడా త్వరితగతిన కంపెనీలు స్థాపించి ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాలు కల్పించే రకంగా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. మొత్తంగా 2025ని సంతృప్తికరంగా అనుకున్న రీతిలో పాలన సాగించాము అనేది వారు చెప్తున్నమాట. అనుకున్నట్లుగానే రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి పైన దృష్టి పెట్టిందనేది కనిపిస్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించి అసలు 2025లో ఈ అభివృద్ధి సంక్షేమ విషయం కావచ్చు, అలాగే ఇప్పుడు వరకు మనం మాట్లాడిన విషయాలన్నింటినీ కూడా ఒకసారి ఏం జరిగింది ఏంటి అనే అంశాలపైన వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో